శాతం వాటా వారికి కేటాయించడంతో సంతోషంగా ఉంది. ఈ నిజంగా పండుగ పూట కార్మికులకు, సింగరేణి కార్మికులకు ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్. నిజంగా వారికి ఒక శుభవార్తనే. 71,000 మంది కార్మికులకు ఈ వాటా దక్కనుంది. మొత్తం 71,000 మందికి అకౌంట్ లో డైరెక్ట్ గా బెనిఫిషియరీ కింద అకౌంట్ లో పడతాయి డబ్బులు. 819 కోట్లు వాళ్ళ అకౌంట్ లో పడనున్నాయి. సో మొత్తం ఏదైతే నల్ల బంగారాన్ని బయటికి వెలికి తీసే ఈ సింగరేణికి సంబంధించిన కార్మికులందరూ చాలా కష్టంతో పనిచేస్తుంటారు. భూగర్భంలోకి వెళ్ళి ఆ మైన్స్లోంచి గాలాడక శ్వాస కూడా ఉండదు, పొల్యూషన్ ఉంటుంది. అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో పనిచేసి కష్టపడి బయటకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈసారి సింగరేణి ఖచ్చితంగా ఆ వాటాలోంచి, ఆ లాభాల వాటాలోంచి వాళ్ళకి 35%, 34% ఇద్దామని అనుకున్నారు. మొత్తం ఏదైతే 819 కోట్ల బోనస్ని ఇద్దామని ప్లాన్ చేశారు. సో 71,000 ఎంప్లాయీస్కి, అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ మనం చూస్తే, రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం చూస్తే కనుక 40,000కు పైగా ఉన్నారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 30,000కు పైగా ఉన్నారు. మొత్తానికి అయితే 75,000కు సంబంధించిన ఈ కార్మికులకు అందరికీ కూడా బోనస్ ఈసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 1,95,610 ప్రతి ఒక్కరికి అకౌంట్లో డైరెక్ట్గా పడిపోతాయని ఇప్పుడే మధు చెప్పాడు. దీనికి మీ స్పందన ఏంటి? సింగరేణి పరంగా కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న బోనస్ల పరంగా మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కింద కామెంట్